చూసినప్పుడు మన తెలంగాణలో ఇలాంటి టెంపుల్స్ లేవా అనిపించింది. కమ్ లెట్స్ ఎక్స్ప్లోర్ అవర్ టెంపుల్స్. రీజన్ నెంబర్ 2, టెంపుల్స్. తెలంగాణ దేవుళ్ళకి గుళ్ళకి చాలా ప్రసిద్ధి. ఇందులో ముఖ్యంగా వేములవాడ రాజన్న, కొమరవెల్లి మల్లన్న, భద్రాద్రి రామన్న, కొండగట్టు అంజన్న, యాదగిరి నరసన్న, రామప్ప, జోగులాంబ, ఇవే కాక కొత్తగా వెలిసిన సమతామూర్తి, స్వర్ణగిరి. వీడియో షూట్ చేసే టైంకి మా మామ ఇంకో టెంపుల్ని యాడ్ చేశాడు. అదే మన శ్రీ సీతారామస్వామి టెంపుల్. అది మన కరీంనగర్ డిస్ట్రిక్ట్ గంభీరావుపేటలో ఉంది. ఈ దేవాలయంలో ఆరని అఖండ జ్యోతి ఉంది. ఆ జ్యోతి జ్ఞానానికి చిహ్నమని, అజ్ఞానమనే చీకటిని పారద్రోలే దివ్య జ్యోతి అని, తామందరూ క్షేమంగా ఉండేందుకు ఆ జ్యోతే కారణమని అక్కడి ప్రజలు నమ్ముతారు. ఇలాంటి ఎన్నో గొప్ప టెంపుల్స్ మన తెలంగాణలో ఉన్నాయి. అందులో ఒకటి దొంగ మల్లన్న టెంపుల్. పూర్వం కొందరు దొంగలు రాజుగారి ఆవులను దొంగలించి పారిపోతూ ఎవరికి దొరక్కుంటే ఒక్క రాత్రిలోనే గుడి కడతామని మొక్కి కట్టిన గుడి. అందుకే ఈ గుడికి దొంగ మల్లన్న గుడి అని పేరు. ఇది జగిత్యాల డిస్ట్రిక్ట్లో ఉంది. ఈ టెంపుల్ భక్తులతో ఎప్పుడూ నిండుగా ఉంటుంది. నాకు నచ్చిన టెంపుల్ ఆదివరహస్వామి టెంపుల్. విశిష్టత గల వరాహస్వామికి గుడి అంటూ ఏదీ లేదు. ఎండకి, వానకి, చలికి అలానే ఉంటాడు. చాలామంది చాలాసార్లు గుడి కట్టడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదు. అంతేగాక కాలక్రమేణా స్వామి పెరుగుతూ పోతున్నాడు. ఇలాంటి ఎన్నో విశిష్టతలు గల వరాహస్వామి దేవాలయం భారతదేశంలో ఇదొక్కటే ఉంది. ఇది పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో ఉంది. విద్యయా వర్ధతే తేజః, విద్యయా వర్ధతే వపుః, విద్యయా వర్ధతే వీర్యం, విద్యయా కిమ్నా వర్ధతే. చదువుతో తేజస్సు పెరుగుతుంది. చదువుతో శరీర సౌందర్యం పెరుగుతుంది. చదువుతో శక్తి పెరుగుతుంది. చదువుకి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. అలాంటి చదువుకి ఫస్ట్ స్టెప్ వేసే టెంపులే బాసరా. కోడె ముడుపులకు భజన కొలుపులకు వరములిచ్చే రాజన్న లీలలు, పసుపునే మహాప్రసాదంగా, ఒగ్గు జగ్గుల మూతలే మంగళ వాయిద్యాలుగా పూజించే కొమరవెల్లి మల్లన్న, జోగులాంబ. 7వ శతాబ్దంలో వాగ్మి చాళుక్యులచే నిర్మించబడిన ఈ దేవాలయం 18 శక్తిపీఠాల్లో ఒకటి. ఇవే కాక యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, 1000 స్తంభాల గుడి. ఇలా ఎన్నో గ్రేట్ ఆర్కిటెక్చర్, కల్చర్ ఉన్న టెంపుల్స్ మన తెలంగాణలో ఉన్నాయి. టెంపుల్స్ని ఎక్స్ప్లోర్ చేసే మా ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చిందనుకుంటున్నాం. మీకు తెలిసిన టెంపుల్స్ ఏంటో కామెంట్ చేయండి. మీ వాళ్ళతో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.